ఎస్ రైట్ సైడ్కి లెఫ్ట్ సైడ్కి ఇదిగోండి ఇక్కడ రిమోట్ ఆపరేట్ చేస్తున్నాం మనం. వావ్, హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఒక కొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుకైతే వచ్చేసాను. ఈరోజు మన ఛానల్లో వీడియో వచ్చేసరికి చాలా బాగుంటుంది. ఈరోజు మన ఛానల్లో వచ్చేసరికి ఒక టాయ్ అయితే అన్బాక్సింగ్ అయిపోతున్నాము. అది కూడా రేసింగ్ కారు. మామూలుగా ఉంటుంది కార్ అయితే, చాలా స్పీడ్గా వెళ్తుంది. దాంతోపాటు ఒక రిమోట్ కూడా. ఇది వచ్చేసరికి వీటిని ఆర్సీ కార్స్ అంటారు. చాలా అంటే చాలా ఫేమస్, మన ఇండియాలో కాదు వరల్డ్ మొత్తం మీద చాలా ఫేమస్. ఈ కార్లు ఎందుకు ఇంత ఫేమస్ అంటే వీటి కాస్ట్ చాలా హెవీగా ఉంటుంది. ఒక్కొక్క కారు కాస్ట్ వచ్చేసరికి 1000 రూపాయల నుంచి 2000, 1000 నుంచి 2000, 3000, 5000 వరకు కూడా ఉంటాయి. హై కాస్ట్ కార్స్ ఇవన్నీ. ఇప్పుడు మీరు చూస్తుంది కేవలం ఒక మోడల్ కారు మాత్రమే. ఇలాంటి మోడల్ కార్స్ చాలా అయితే మనకి బయట షాప్లో అవైలబుల్గా ఉంటాయి. ఎక్కువగా ఆన్లో అయితే కొన్ని వందల వేలలో అయితే చాలా డిఫరెంట్ మోడల్స్ అయితే ఉంటాయి. సో లాస్ట్ టైం వీడియోలో మనం ఒక మోడల్ ఆర్సీ కార్ అయితే అన్బాక్సింగ్ చేసాం. ఈ వీడియోలో వచ్చేసరికి ఈ మోడల్ ప్రతి కారు ఈచ్ వన్ కూడా 1000 నుంచి 2000 మధ్యలో ఉన్న కార్సే. ఇది వచ్చేసరికి మనకి ఛార్జింగ్ పెట్టుకుంటేనే కారు మనకైతే రన్నింగ్ అవుతుంది. ఈ రిమోట్కి వచ్చేసరికి 2 బ్యాటరీస్, ఓన్లీ 2 బ్యాటరీస్ అంతే. ఒకసారి మీకు బ్యాక్ సైడ్ బ్యాటరీ ఎలా ఉంటుందో ఛార్జింగ్ బ్యాటరీ చూపిస్తా. సో మనకి బ్యాక్ సైడ్ ఇదిగోండి ఇలా ఒక స్క్రూ అయితే ఉంటుంది. దీన్ని ఓపెన్ చేయగానే ఇదిగోండి ఛార్జింగ్ బ్యాటరీ. మనకి ఛార్జర్ వచ్చేసరికి కారుతో పాటు వేస్తారు. చూపిస్తా అది కూడా ఛార్జింగ్ ఎలా పెట్టాలో. ఇలా ప్రెస్ చేస్తే బ్యాటరీ అనేది బయటకు వస్తుంది. తర్వాత దీన్ని మనం ఛార్జర్కి కనెక్ట్ చేయొచ్చు. ఛార్జర్ చివరి ఎలా ఉంటుంది, ఆ ఛార్జర్ వచ్చేసరికి మనం మొబైల్ ఛార్జింగ్ పెడతాం. ఓకే, సో అది మీకు తర్వాత చూపిస్తాను. ఇది బ్యాటరీ అయితే ఓన్లీ 1 బ్యాటరీ. తర్వాత మళ్ళీ దీన్ని ఇలా జాగ్రత్తగా ఫిక్స్ చేసుకోండి అంతే. సో ఇప్పుడు ఆఫ్ చేసినవా? ఇప్పుడు రిమోట్ బ్యాక్ సైడ్ ఎట్లా ఉందో చూడండి. సో రిమోట్కి ఏ బ్యాటరీలో కానీ ఒక 2 బ్యాటరీస్ అయితే వేయాలి. ఇదిగోండి. సో ఆల్రెడీ బ్యాటరీస్ వేసాను నేను, అంటే వర్క్ అవుతుందో లేదో చెక్ చేశాను ఇందాక. ఓకే గాయ్స్, ఇప్పుడు లేట్ చేయకుండా బ్యాటరీస్ మొత్తం చెక్ చేసాం కదా. ఒక్కసారి ఇదిగోండి రెడ్ కలర్ ఒకటి కనిపిస్తుందా కారు మొత్తం మీద మనకి రెడ్ కలర్ బటన్, ఇది ఆఫ్ ఆన్. సో ఇప్పుడు మనం ఆన్ చేసాము. రిమోట్తో ఒకసారి వర్క్ అవుతుందో లేదో చూపిస్తా. ఇక్కడ మొత్తం మనకి 2 అయితే ఇచ్చాడు. ఒకటి వచ్చేసరికి మనకి సైడ్కి, అంటే ఇదిగోండి ఇది పక్కది వీలు సైడ్కి, లెఫ్ట్ రైట్. ఓకే, ఇది వచ్చేసరికి పైకి కిందకి, ఇదిగోండి ఇక్కడ ఇచ్చాడు ఆల్రెడీ. ఫ్రంట్, పైకంటే ఫ్రంట్, కిందకంటే బ్యాక్. సో ఇది గాయస్ కార్ అయితే అసలు ఎంత బాగుందో చూడండి. కార్ అయితే మొత్తానికి వర్క్ చేస్తుంది. దీని కాస్ట్ వచ్చేసరికి మనకి మార్కెట్లో బయట 800 నుంచి 1000 మధ్యలో ఉంటుంది. సో మనం వచ్చేసరికి షాప్లో కొన్నాం కాబట్టి ఇంకో 200 ఎక్స్ట్రా అయితే పే చేసాం. దగ్గర 1250 రూపీస్ అయితే పడింది దీని కాస్ట్. సో చాలా బాగుంది. మనకి మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే ఈ కార్స్ వచ్చేసరికి మనకి రూమ్స్లో కానివ్వండి, ఏదైనా ఇంటి పైన అలా నడిపితే మనకి కిక్ రాదు. ఎంతప్పటికీ ఈ ఆర్సీ కార్లు అనేది బయట బాగా ఇదిగోండి ఇలా అవుట్ సైడ్కి వచ్చి వీటిని నడిపితేనే బాగుంటుంది టాయ్కి వచ్చేసరికి. సరే ఇప్పుడు ఒకసారి ప్లే చేద్దాం. వీడియో ఫస్ట్ టైం చూస్తుంటే ప్రతి ఒక్కళ్ళు వీడియోకి అయితే లైక్ చేయండి. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. కాసేపు ఆడుకుందాం. వావ్ గాయ్స్, చూసారా ఎలా వెళ్తుందో? వావ్, అసలు టైర్లు చూడండి ఎలా స్లిప్ అవుతున్నాయి, స్కిడ్ అవుతున్నాయి మట్లో. సో ఆర్సీ కార్ అంటే ఆ మాత్రం ఉంటుంది. కమాన్, ఎస్. ఏయ్, చూసారా ఫ్రంట్ వీల్ ఎలా మూవ్ అవుతుందో, రైట్ సైడ్కి లెఫ్ట్ సైడ్కి. ఇదిగోండి ఇక్కడ రిమోట్ ఆపరేట్ చేస్తున్నాం మనం. వీల్ కూడా మూవ్ అవుతుంది. ఇదిగోండి బ్యాక్. వావ్, కమాన్.
ఓకే గాయస్, చూసారు కదా, మొత్తానికైతే రిమోట్ కంట్రోల్ కారు సూపర్గా అయితే వర్క్ చేస్తుంది. చాలా అంటే చాలా బాగుంది. ప్రతి ఒక్కరు కూడా వీడియోకి లైక్ చేయండి. ఫస్ట్ టైం చూస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక ఆర్సీ కార్తో మళ్ళీ కలుద్దాం. ఓకే, సబ్స్క్రైబ్.